బరువు తగ్గాలి అంటే చాలామంది ఏంటంటే ఫుడ్ తక్కువ తీసుకోవడము, అంటే సరైన ఆహారాన్ని ఎంచుకోకుండా వాళ్ళకి అనుకున్నట్టుగా ఫుడ్ తీసుకొని కండబలం కూడా తగ్గిస్తారు. దానివల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా నష్టాలు ఏర్పడతాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చెప్తాను. దాన్ని కూడా మనం సార్కోపీనియా అని అంటాం. ఇంకొక ప్రమాదం కూడా, చూడటానికి పుష్టిగా బలంగా కనపడుతున్నారు కానీ లోపల కండబలం కరిగిపోతుంది. అది కూడా సార్కోపీనియానే మళ్ళీ. సో సో ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ తగ్గినట్లయితే కండబలం కరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి అంతేకాదు, ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటూ వ్యాయామంలో మళ్ళీ మనకు కొంచెం కసరత్తు లాంటి వ్యాయామం కూడా అవసరం. వాకింగ్ చాలా సంతోషం, బట్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడే కండబలం కూడా కాస్త తగ్గకుండా ఉంటుంది, పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఎక్సర్సైజ్లో కండబలానికి రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ ముఖ్యం. సో ప్రోటీన్ దాదాపు మన భారతీయులకి 70 నుంచి 90 గ్రాముల వరకు అవసరం ఒక రోజున. అంతేకాకుండా ఫైబర్ కూడా ఇంపార్టెంటే, పీచు పదార్థాలు కూడా ఇంపార్టెంటే. సో కనీసం మన బాడీకి కావాల్సిన పీచు పదార్థాలు కూరగాయల్లో, సలాడ్ రూపంలో, కొన్ని పండ్ల రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. సో ఇంకొకటి, ప్రీ డయాబెటీస్ ఉన్నవారు మరి పండ్లు కూడా మానేయాలని కూడా మీరు అడగచ్చు. సో ఈ పండ్లు మానేయండి అని డైరెక్ట్గా మనం ఎవరితో అనట్లేదు, బట్ పళ్ళల్లో కూడా కొన్ని షుగర్ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సపోటా, సీతాపండు, అరటిపండు, మామిడి పండు, పనస పండు, ద్రాక్ష కొంచెం హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ కింద కూడా చూస్తారు. సో మేబీ వాటిల్లో మనం క్వాంటిటీని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. క్వాంటిటీని కంట్రోల్ చేసుకుంటూ మిగతా పండ్లు కూడా ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా పండ్లు కొంచెం అంటే, ఏమో సార్ నేను ఇంకా లైఫ్ లాంగ్ మామిడి మానేయాల్సిందేనా? అయ్యా, నేను ఇంకా అంత దూరం రాలేదు నాయన. పండ్లు తినండి అంటున్నానుగా, పండ్లు తినమంటున్నాగా మనం. సో ఏదో పండు, ఏదో కాస్ట్లీ పండు ఎంపిక చేసుకొని ఇప్పుడు అదే పండు అది ఇప్పుడు ఉదాహరణకి స్ట్రాబెర్రీస్, ఎంతమంది కొంటారు స్ట్రాబెర్రీస్? చాలా తక్కువ మంది తీసుకుంటారు. సంవత్సరం పొడుగున స్ట్రాబెర్రీస్ అవైలబిలిటీ ఉంటాయా? మనకి ఇక్కడ బొప్పాయి సంవత్సరం పొడుగు దాదాపు బొప్పాయి దొరుకుతుందా? అంటే దాదాపు దొరుకుతుంది. దోరగా మాగిన బొప్పాయి సంతోషంగా ఎందుకు తినకూడదు? నేను అంటూ ఉంటాను, బొప్పాయి తినే విధానంలో ముఖ్యంగా దోరగా మాగింది క్వాంటిటీని మనం నియంత్రించాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం తిన్న తర్వాత నాకు వద్దని అంటారు. సో నువ్వు 2 పీసెస్ బొప్పాయి తినాలా అని ఏదో రూల్ పెట్టుకుంటారు. అలా రూల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు బొప్పాయి ఎలాగో ఎక్కువ తినవు కాబట్టి మనం తినండి అని చెప్తాం. కొన్ని సందర్భాలలో బొప్పాయి అద్భుతంగా మాగిపోయి, చెట్లో మాగింది, మంచిగా ఎర్రగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది, అది కూడా పర్వాలేదు. ఎందుకంటే అది కూడా 1 or 2 పీసెస్ 3 పీసెస్ తినడం, అంతకు మించి మనం ఎలాగో తినబోం అని ప్రతిసారి మనకు బొప్పాయి మంచిగా మాగింది దొరకదు. ఎందుకంటే మాగితే అది బాగుండదు, క్యారీ చేయడానికి కూడా అది నిల్వ ఉండదు. కాబట్టి చాలా వరకు మనం తినేది దోరగా మాగిన బొప్పాయి. ఎందుకంటున్నానంటే మనకు లోకల్గా అందుబాటులో ఉన్న వాటిని మనం ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు, చిన్న చూపు చూడకూడదు. మన దగ్గర పండేటివి, మనకు అందుబాటులో ఉన్న వాటిని మనమే చిన్న చూపు చూస్తే దూరపు కొండలు నూలు పన్నట్టు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసి, ఇవాళ రేపు యాపిల్ దాదాపు ఒకటి 50 నుంచి 100 రూపాయలు పడుతుందా ఒక యాపిల్? ఒక పియర్స్ పండు కూడా దాదాపు 50-70 రూపాయలు పడుతుంది. సో కాస్ట్లీ అఫేర్. నేను రోజు 2 యాపిల్స్ తిన్నాను అంటున్నా 200 రూపాయలు యాపిల్కి పెట్టాలి ఇప్పుడు. అంటే ఎంత అయింది? 6-7 వేల రూపాయలు మీకు యాపిల్స్కి అయిపోలేదు, మంత్లీ మొత్తం అయిపోతుంది. సో అట్లా ఆలోచించాలమ్మా కొన్ని విషయాలు. భారతదేశం అఫోర్డబుల్ గ్రూప్ ఉంటారు, మీడియం గ్రూప్ ఉంటారు, అన్అఫోర్డబుల్ గ్రూప్ కూడా ఉంటారు. ఇప్పుడు కోడిగుడ్డు, ఒక కోడిగుడ్డు ఎంత మనకి ఇవాళ రేపు 7 రూపాయల నుంచి 10 రూపాయల రేంజ్లో దొరుకుతుంది. ప్రతి మనిషికి 1-2 కోడిగుడ్లు డైలీ అవసరం అమ్మా. పైగా ఒక కోడిగుడ్లో కూడా మనకు పెద్ద ఎక్కువగా ప్రోటీన్స్ ఉండవు, అరౌండ్ 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. 2 కోడిగుడ్లు తిన్నా కూడా 10 గ్రామ్స్ ప్రోటీన్ వరకే వస్తుంది. ఇప్పుడు ఎల్లోనా వైట్ అని తర్వాత ప్రశ్న. సో ఇప్పుడు యాపిల్తో పోలిస్తే మీకు కోడిగుడ్లు చీప్. సో నువ్వు ఉన్నదంతా కూడగట్టుకొని ఒట్టి ఒక యాపిల్ కొనుక్కొని తింటే మరి ప్రోటీన్ యాడ్ నుంచి వస్తుంది, నువ్వు కోడిగుడ్డు కూడా తినాలిగా. సో నేను రూల్స్ పెట్టట్లేదు, ఆలోచించి మీ అవసరాన్ని బట్టి మీ కసరత్తు ఏంటి, మీ పనితీరు ఏంటి, మీరు సాఫ్ట్వేరా లేదా
సైకిల్ దొక్కే మనిషా, రిక్షా దొక్కే మనిషా, లేదా పొలంలో పనిచేసే రైత, లేకుండా ఉంటే ఆఫీస్లో అకౌంట్స్ రాసే వ్యక్తి, లేదా ఒక డాక్టరా, లేదా ఒక డ్రైవర్ మళ్ళీ ఆయన తోలుతున్న వాహనం పవర్ స్టీరింగా కాదా? ఎందుకంటే పవర్ స్టీరింగ్ ఉందనుకోండి నాజుగ్గా తిరిగిపోతుంది, అదేం క్యాలరీస్ ఖర్చుకోవు. సో నువ్వు పాతకాలపు నువ్వు బహుశా లారీ డ్రైవరు పవర్ స్టీరింగ్ కాకుండా మాన్యువల్ అనుకున్నావు, ఎంత కష్టపడి తిప్పుతూ ఉంటాడు. సో నువ్వు ఇటీవల లారీ మార్చి పవర్ స్టీరింగ్లకు వచ్చినట్లయితే నీ క్యాలరీస్ ఖర్చు తగ్గిపోయింది కదా. సో ఎక్స్ట్రా కసరత్ అన్నా చేయాలి, లేదు నువ్వు క్యాలరీ అయినా తగ్గించాలి. నేను లారీ డ్రైవర్ని, నాకు ఇంత అన్నం తింటే కానీ నాకు కడుపు నిండదు, కాబట్టి నేను ఫుల్ ప్లేట్ మీల్స్ ఎక్కడ బండి ఆపితే అక్కడ నేను తింటాను. గతంలో మేబీ నీకు సరిపోయి ఉండొచ్చు, బట్ ఇవాళ రేపు నువ్వు నీ పవర్ స్టీరింగ్ ఉన్న లారీ మంచి టెక్నికల్గా కొనుక్కున్నావు, ఈజీ లైఫ్. కాబట్టి బండి ఆపినప్పుడు నువ్వు 10-20 పుషప్స్ చేసుకోవాలి, 10-20 సిటప్స్ చేసుకోవాలి, ప్లస్ మితంగానూ తినాలి. సో నా పాయింట్, పాటించాల్సిన సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు ఆహారానికి కానీ వ్యాయామానికి కానీ ప్రతి వారికి వర్ధిల్లుతుంది, ప్రతి వర్గం వారికి వర్ధిల్లుతుంది, ప్రతి ఒక్కరు ఆచరించాలనేది నా పాయింట్ అమ్మా. ఓకే.